ఇవాళటి స్పెషల్ దొన్నె బిర్యానీ. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్. దీని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే దొన్నె బిర్యానీ అనగానే ఇది చేయడం చాలా కష్టం అనుకుంటారు. కానీ దీన్ని సులభంగా ఎలా చేయాలో చూపిస్తా చూసేయండి. మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్‌లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి, చిటికెడు పసుపు, దానికి తగినంత ఉప్పు, ఒక సగం కప్పు పెరుగు ఇవన్నీ యేసుకొని మంచిగా కలుపుకొని ఒక అర్ధగంట పాటు దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు గావాల్సిన దొన్నె బిర్యానీ మసాలా కోసం 4 యాలకులు, 5 లవంగాలు, 3 దాల్చిన చెక్క, స్పూన్ మిరియాలు యేసుకొని వేపుకోవాలి ఒక నిమిషం పాటు. ఇప్పుడు ఒక కప్పు ఉల్లిపాయ చీలికలు, దాని తర్వాత ఒక సగం కప్పు పచ్చిమిర్చిలు వేసుకొని వేపుకోవాలి. అది వేగిన తర్వాత ఒక పెద్ద కప్పు కొత్తిమీర, ఒక కప్పు పుదీనా, ఒక కప్పు మెంతి కూర ఇవి 3 వేసుకొని మంచిగా కలుపుకొని దగ్గరికి చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో యేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక హండీ తీసుకొని దాంట్లో నూనె పోసుకొని హోల్ స్పైసెస్ మొత్తం మసాలాలన్నీ వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ చీలికలు వేసి వాటిని మంచిగా దగ్గరికొచ్చేలాగా వేపుకోవాలి. మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు ఏసుకోవాలి. ఏసుకున్న తర్వాత ఒక 5, 10 నిమిషాలు పెద్ద మంట పైన దాన్ని ఉడికించాలి మంచిగా కలుపుతూ. 10 నిమిషాలు అయిన తర్వాత దొన్నె బిర్యానీ మసాలాని ఇప్పుడు దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పెద్ద మంట పైన. ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి యేసుకొని మళ్ళొకసారి మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సోనా మసూరి బియ్యాన్ని యేసుకోవాలి. సోనా మసూరి అయినా, చిట్టి ముత్యాలైనా బాగుంటది. బాస్మతి వాడొద్దు. ఇప్పుడు 2:30 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వేడి నీళ్లు పోసుకోవాలి. గుర్తుంచుకోండి వేడి నీళ్లు మాత్రమే పోయాలి. ఫ్లేవర్స్ అనేటివి మంచిగా దిగుతాయి దాంట్లోకి వేడి నీళ్లయితే. చివరగా ఒక నిమ్మకాయ సగం వక్క పిండుకొని అన్నం వండుకున్నట్టు వండుకోవడమే. చాలా ఈజీగా అయిపోతా ఉంటది చూస్తుంటేనే. రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత ఈజీగా అయిపోయిందో. దొన్నె బిర్యానీ అనగానే అందరూ చాలా టెన్షన్ పడతారు. కానీ ఎంత సింపుల్‌గా, ఎంత ఈజీగా అయిపోయిందో చూసారు కదా! దీని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం రెగ్యులర్‌గా ఈ బిర్యానీస్ తిని, తిని మనకు బోర్ అనిపిస్తుందంటే ఖచ్చితంగా ఈ వీకెండ్‌కి ట్రై చేయండి. చాలా సాటిస్ఫైడ్ అయితారు. చాలా బావుంటది. ఈ రెసిపీ గనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.